ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. సంత నూతలపాడు సింగయ్య ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ మాచర్ల డివిజన్ వారు దాచేపల్లి సబ్ డివిజన్ ని ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ ని సందర్శించి ఉన్నత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వినియోగదారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఇండస్ట్రియల్ కన్స్యూమర్స్ సకాలంలో బిల్లులు చెల్లించి బిల్లు ఇచ్చిన డేట్ నుంచి 14 రోజుల ముందే బిల్లును చెల్లించి పెనాల్టీ బారి నుంచి తప్పించుకోగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి సందీప్ కుమార్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ దాచేపల్లి పిడుగురాల, బూక్యా భగవాన్ నాయక్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాచేపల్లి టౌన్, తుమ్మర వీరేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాచేపల్లి సబ్ డివిజన్, ఇతర ఈఆర్ఓ, ఆపరేషన్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. సుమారుగా వీటన్నిటిని కూడా వినియోగదారులందరూ కూడా సకాలంలో బిల్లు చెల్లించండి, విద్యుత్ డిపార్ట్మెంట్కి సహాయపడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తర్వాత డిపార్ట్మెంట్ వైపు నుంచి ఉన్నటువంటి ఏ రకమైన ప్రాబ్లం అయినా సరే మా డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్ డివిజన్ ఆఫీస్ నెంబర్ కానీ, ఈఆర్ఓ నెంబర్ కానీ, తర్వాత ఏఈ గారి నెంబర్ కానీ మీ కరెంటు బిల్లు మీదే ఉంటాయి. మీకేమైనా ప్రాబ్లం కానీ లేకపోతే ఇంకా ఏమైనటువంటి ప్రమాదభరితంగా ఉన్నటువంటి వైర్ల గురించి కానీ, లేకపోతే కిందకి ట్రాన్స్ఫార్మర్లు బాగా డౌన్ అయినటువంటి సిచ్యువేషన్ కానీ మీరు గమనించినట్టయితే టోల్ ఫ్రీ నంబరు 1912 కానీ, లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి మా సిబ్బంది కానీ తెలియజేసినట్టుంటే అటువంటి ప్రమాదభరితంగా ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా రెక్టిఫై చేయడానికి మాకు సాధ్యమవుతుంది. తర్వాత మనకి ఈ నెల 14 నుంచి 20 తారీఖు వరకు ఎనర్జీ కన్జర్వేషన్స్కి వారంగా జరిగింది, వారోత్సవాలు జరుపుకున్నాం మనం. దానిలో ముఖ్యమైన భాగం ఏంటంటే ఎనర్జీ సేవ్ నేషన్ అనే స్లోగన్ ఒకటి వచ్చింది. ఎందుకు సేవ్ చేయాలా, ఎందుకు ఎనర్జీని సేవ్ చేస్తే దేశాన్ని సేవ్ చేసినట్టు ఎలా అవుతుందని చెప్పంటే, మనకున్నటువంటి సహజ వనరులన్నింటినీ మనం ఒక్కడమే మింగేస్తే మన తర్వాత భావితరాలకి అందుబాటులో ఉండటం సాధ్యం కాదు. కాబట్టి ఆ ఉన్నటువంటి వనరుల్ని క్లుప్తంగా, ఎఫెక్టివ్గా, కన్జర్వేటివ్గా వాడుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి అనేది నినాదం. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో 14 నుంచి 21 వారోత్సవాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా పబ్లిక్లో మనం ఈ అవేర్నెస్ కలుగు చేయాలా. మనం లేని ప్రదేశాల్లో ఊరికే తిరిగేటువంటి ఫ్యాన్లని, లైట్లని నాపేస్తూ ఉండాలా. అట్లానే మనం వాడేటువంటి ఎలక్ట్రికల్ వస్తువులన్నింటినీ కూడా స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్స్ని వాడాలి. స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్స్కి నాన్ స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటే 50% కన్సంప్షన్ డిఫరెన్స్ ఉంటుంది ఫర్ ద సేమ్ అవుట్పుట్. ఒకే రకమైనటువంటి ఏసీ కానీ, ఒకే రకమైనటువంటి గాలి కానీ మనం తీసుకోవడానికి స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ని వాడితే 10 యూనిట్లు కాలితే, అదే స్టార్ లేనటువంటి